హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాజధానిలో జగన్కు భారీ ఎదురుదెబ్బండి. దేశ రాజధానిలో ఏపీ భవన్ గేట్లు మూసివేత అండి. ఇంకా పూర్తి సమాచారం తెలుసుకుందాము వీడియో ద్వారా. వీడియోని ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ధర్నా ఎఫెక్ట్. ఢిల్లీలో ఏపీ భవన్ గేట్లు అయితే మూసివేత. ఇక దేశ రాజధాని అయిన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అయితే వైసీపీ జగన్ అయితే ఈ విధంగా ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే అంటే. అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్ దగ్గర అధికారులు ఆంక్షలు అయితే విధించారంట. ఏపీ భవన్ గేట్లు మూసివేసి భవన్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా నిషేధాలు అయితే విధించారని చెప్తున్నారండి. ఏపీ భవన్ గేటు మూసివేసి భవన్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా నిషేధాలు అయితే అమలు చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయని అయితే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని వెంటనే రాష్ట్రపతి జోక్యం చేసుకుని ఏపీలో రాష్ట్రపతి పాలనను విధించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇవాళ ధర్నా అయితే చేపట్టాలని జగన్ నిర్ణయించారండి. రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీ రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఏపీలో వైసీపీ నేతలు కార్యకర్తలపై జరిగిన దాడుల ఫోటోలు వీడియోలను గ్యాలరీ రూపంలో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. ఇటీవల పల్నాడు జిల్లాలో వినుగొండలో దారుణం చోటు చేసుకున్న విషయాన్ని కూడా ఈ విధంగా వినుగొండ జిల్లాలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యకు నిరసనగా అయితే ఢిల్లీలో ఆందోళన చేపడతామని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ రాజధానిలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధంగా కాగా ధర్నాకు ఆంక్షలు విధించి అధికారులు జగన్కు షాక్ అయితే ఇచ్చారండి అక్కడ. ఇక నిషేధ ఆజ్ఞలు అయితే అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ మేరకు జగన్ నిర్ణయం సర్వత్రా ఉత్కంఠత నెలకొందండి. జగన్ గారు అయితే ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయంపై అయితే ఏమిటి అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్.